ఎస్ఎస్డి న్యూస్ కి స్వాగతం. ఈ రోజు కమ్మర్పల్లి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పద్మశాలి ఫంక్షన్ హాల్లో మరియు భీమ్గల్ మండల కేంద్రం సహస్ర కన్వెన్షన్ హాల్లో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అభియాన్ భారత రాజ్యాంగం పరిరక్షణ పాదయాత్ర సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఇన్ఛార్జిగా ఉన్న ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, టీజీఎండీసీ చైర్మన్ మాజీ బాల్కొండ శాసనసభ్యులు మాజీ విప్ హిరవత్రి అనిల్, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కార్పొరేషన్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, బాల్కొండ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ముత్యాల సునీల్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ పాలపు నర్సయ్య, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సుంకేట రవి, బీంగల్లో బొదిరేస్వామి, కుంట రవి, జేజే నర్సయ్య, అనంతరావు, నాగేంద్ర, బోజాగౌడ్, గోపాల్ నాయక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం వచ్చిన నాటి నుండి రాజ్యాంగానికి రక్షణ లేకుండా పోయింది. ఎప్పుడు రాజ్యాంగాన్ని తీసేద్దామని చూస్తున్నారు. ఈ దేశంలో రాజ్యాంగాన్ని కాపాడుతున్న, రాజ్యాంగంపై గొంతెత్తుతున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని తెలిపారు. రాజ్యాంగాన్ని అందించిన బాబాసాహెబ్ అంబేద్కర్ ను నిండు పార్లమెంట్లో బీజేపీ మంత్రి అమిత్ షా అవమానించేలా మాట్లాడారని, దానికి క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ అధినాయకత్వం డిమాండ్ చేసిన ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని బీజేపీ దేశంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు చేసిందేమీ లేదన్నారు. జై బాపు అంటే గాంధీజీ ఆశయాలను, జై భీమ్ జై సంవిధాన్ అంటే రాజ్యాంగాన్ని కాపాడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాలు, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి సూచన మేరకు బాల్కొండ నియోజకవర్గంలో 4 మండలాల్లో సన్నాహక సమావేశాలు నిర్వహించుకొని ఈరోజు 6వ మండలంగా కమ్మరపల్లి మోర్తాడలో కూడా ఈ కార్యక్రమ సన్నాహక సమావేశాలు నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో అన్ని గ్రామాలకు కూడా పాదయాత్ర రూపకంగా చేపడుతూ ప్రజల్లోకి గాంధీ గారి సిద్ధాంతాలు, అంబేద్కర్ గారి సిద్ధాంతాలు, రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి, రేపటి భవిష్యత్తు, రేపటి తరాల కోసం దీన్ని అందించాలనే విధంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులను కోరుకుంటూ ఈ మండలాల్లో ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. నియోజకవర్గ బాధ్యులకి, మా అన్నకి అందరూ కూడా పేరు పేరున మరొకసారి కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా రాజ్యాంగాన్ని అత్యంత పవిత్రమైనదిగా, ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగంగా భావిస్తాము. మాకు సార్వభౌమత్వ అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఎక్కడో ఒక్క దగ్గర వాడు మొదటి రోజు మీరు ఆపగలిగితే వాడు గ్రామంలో నాకెందుకే అనవసరంగా నేను ఇక్కడ భద్రం అవుతున్నాను మాట్లాడుతుంది. దయచేసి సోదరులారా, ఇది ఖచ్చితంగా మీరు పాటించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎలక్షన్స్ మీయేమున్నది, మేము తిరిగినా ఎవరు తిరిగినా మన గ్రామాల్లో మనం చేసుకున్నది. మీకు ఒకరు చెప్తున్నా, మీరు నిజంగా సర్పంచ్ పోటీ చేయాలనుకునే వాళ్ళు, ఎంపీడీసీ పోటీ చేయాలనుకునే వాళ్ళు, జడ్పీడీసీలకు పోటీ చేయాలనుకునే వాళ్ళు ఇంటింటికి వెళ్ళండి గ్రామాలలో. ఎందుకు వెళ్ళాలా? మన కార్యక్రమాలు ఉచిత బస్సు, సిలిండర్ అవుతుందా లేదనగానే దాని ద్వారా ఏమవుతుంది, సిలిండర్ రావాలకు రాసుకొని మీరు ఇప్పించే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నది. మా వాళ్ళు ఫస్ట్ ఎక్కువ వేసుకుంటారు కాబట్టి వాళ్ళకి రుణం లోన్ ఎక్కువ వస్తుంది, లోన్ ఎక్కువ తీసుకున్నారు. వాళ్ళకి 2 లక్షల రూపాయలు వాళ్ళకి మనం రుణమాఫీ చేయాల్సిన బాధ్యత మన ప్రభుత్వం పైన ఉన్నది. తప్పకుండా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి న్యాయం జరిగే విధంగా ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా ఈ రైతులకు హామీ ఇస్తున్నాం. మళ్ళీ యాసంగి కూడా 500 రూపాయలు బోనస్ ఇస్తున్నాం. యాసంగిలో పండించిన పంటకు, వరి పంటకు, సన్నవట్లకు 500 రూపాయలు బోనస్ ఇస్తున్నాం. ఇప్పుడు 20 టన్నులు 20 క్వింటాలు అంటే 500 రూపాయలు బోనస్ అంటే 10,000 రూపాయలు. అలా ఒక ఎకరానికి 30 పండితే 15,000 రూపాయలు. ఉద్యమంలో మీరు అనుసంధానం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. ఇవాళ రేపట్లో మనం కూర్చుందాం. మీ అన్ని సంఘాల ప్రజలకు పిలిపి కొద్దిగా దయచేసి అనుసంధానం చేసి ఈ ప్రోగ్రామ్ ని విజయవంతం చేసే దాంట్లో మీరు కూడా భాగస్వామ్యం కావాలని మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇట్లా గ్రామాల రిలే పాదయాత్రలు చేస్తూ ఈ రాజ్యాంగం ఎందు గురించి కాపాడుకోవడంలో మనందరూ కూడా తెలుసు. రాజ్యాంగం ద్వారా వల్ల వచ్చిన ఫలితాలు ఏంటో మనందరూ కూడా తెలుసు. ఈ రాజ్యాంగం వల్లనే ఈ రోజు దళితులు గాని, బడుగులు గాని సమానత్వంలో ముందుకు వస్తున్నాం. రిజర్వేషన్ల ఫలాలు అనుభవిస్తున్నారంటే ఈ రాజ్యాంగం వల్ల విషయాన్ని అందరం కూడా గ్రహించాలి. ఇట్లా రాజ్యాంగం లేకపోతే ఈ రోజు గ్రామాలు ఏ పరిస్థితి ఉందో మనందరికీ కూడా తెలుసు. రాజ్యాంగం వల్లనే ఇంత సమానత్వం అనుభవిస్తున్న విషయాన్ని మనందరం పరిగణలోకి తీసుకొని ప్రజలను జాగృతం చేస్తూ గల్లి నుంచి ఢిల్లీ దాకా ఏ ప్రోగ్రామ్ అయితే కాంగ్రెస్ పార్టీ తీసుకుందో ఆ ప్రోగ్రామ్ విజయవంతం చేయాల్సిందిగా కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ
పార్టీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోవాలా. పార్టీ పలచన పడితే వాస్తవాలు వివరించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ పాదయాత్ర సాగాలి. ఒక గ్రామం పూర్తయిపోయినాక రెండో గ్రామానికి ఈ పాదయాత్ర చేరుకునే క్రమంలో మధ్యలో వచ్చే గాంధీ గారి విగ్రహానికి, అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసుకొని ఆ సంబంధించిన ఆ స్లోగన్స్ గురించి మన ఒక దేనికోసం చేపడుతున్నామనే మెసేజ్ ని కూడా మనం ప్రజలకి తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి. దాని తర్వాత రెండో గ్రామం చేరుకున్నాక ఆ జెండాని రెండో గ్రామ అధ్యక్షుడికి, అక్కడున్న నాయకులకి మళ్ళీ దాన్ని హ్యాండ్ ఓవర్ చేసి ఆ రకంగా ఈ పాదయాత్రని ఉన్న అన్ని గ్రామాలు కూడా తిరుగుతూ ఉదయం 3 గంటల రిలే పద్ధతిలో సాయంత్రం 3 గ్రామాలు ఆ రకంగా చేసుకొని ఆఖరి గ్రామం చేరుకున్నప్పుడు పెద్ద ఎత్తున ఆ మండల పరిధిలో ఉన్న నాయకులందరినీ కూడా పిలుచుకొని ఒక 2-3 వేల మందితోటి పెద్ద ఎత్తున మండల ముగింపు సభ పెట్టుకొని ఆ రోజు కూడా చాలా డీటెయిల్ గా దేని గురించి చేపట్టినాం, ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా ప్రజలకి చెప్తూ ఆ మీటింగ్ ని కూడా విజయవంతం చేయాల్సిన బాధ్యత 2 గ్రామ పార్టీ మండలాధ్యక్షుల పైన, దీన్ని కోఆర్డినేట్ చేయాల్సిన బాధ్యత బ్లాక్ అధ్యక్షుల పైన, దీనికి సంబంధించి ఏర్పాట్లు చూసుకోవాల్సిన బాధ్యత నియోజకవర్గ బాధ్యులపై కూడా చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎవరైతే క్రమం తప్పకుండా చిత్తశుద్ధితోటి నిబద్ధతతోటి పనిచేస్తారో తప్పనిసరిగా వాళ్ళకే సర్పంచ్లుగా, ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా అవకాశాలు కల్పిస్తామని చెప్పి వారు కూడా చెప్పడం జరిగింది. 100% నేను కూడా ఇక్కడ వచ్చింది ఏదో ఇన్ఛార్జ్ గా కాదు, నేను కేవలం ఇక్కడ వచ్చింది కింది స్థాయిలో కార్యకర్త స్థాయిలో కష్టపడే గ్రామ శాఖ అధ్యక్షుడు ఏ రకంగా పార్టీ నన్ను గుర్తించి ఒక కార్యకర్త స్థాయికి వెళ్ళిన నాయకుడిగా చేసిందో, ఈ రోజు ఒక సాధారణమైన కార్యకర్తకి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించిందంటే అది ఖర్గే గారు, రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు, కేసీ వేణుగోపాల్ గారు కేవలం పార్టీ తీసుకున్న నిర్ణయం వల్ల ఈ రోజు కార్యకర్తగా ఉన్న నేను ఈ రోజు శాసన మండలిలో అతి చిన్న వయసు గల ఎమ్మెల్సీగా ఉన్నాను. అదే రకంగా కింది స్థాయిలో గ్రామాలలో కష్టపడి కృషి చేసి పార్టీ జెండాను మోస్తూ పార్టీ కోసం అహర్నిశలు కృషి చేస్తూ తాపత్రయపడుతూ తపన పడుతున్న గ్రామ స్థాయి కార్యకర్త కష్టాన్ని గుర్తించడానికి ఒక సమన్వయకర్తగా పిసిసి అధ్యక్షులు నన్ను ఈ నియోజకవర్గానికి బాల్కొండకి నిజామాబాద్ రూరల్ కి నన్ను సమన్వయకర్తగా నన్ను ఇక్కడ పంపించడం జరిగింది. వాస్తవాలను ఒక పక్క మహాత్ముడు గురించి, ఒక పక్క మహనీయుడు అంబేద్కర్ గురించి చేస్తున్న తప్పుడు ప్రచారాలను ప్రజలకు వివరించే కార్యక్రమమే జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్ కార్యక్రమం. ఇది రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర పేరుతో గ్రామ గ్రామానికి వెళ్లి రిలే పాదయాత్రలుగా చేస్తూ ప్రజలకు వాస్తవ పరిస్థితిని బీజేపీ చేస్తున్నటువంటి మోసాలను వివరించే కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ తీసుకుంది. అందులో భాగంగానే ఈ రోజు జిల్లాలో అన్ని మండలాలలో కూడా 28వ తారీఖులోపు మండల సన్నాహక సమావేశాలు, ఆ తర్వాత మండల సన్నాహక సమావేశం తర్వాత పాదయాత్రలు ప్రారంభమవుతున్నాయి. ఈ మా బాల్కొండ నియోజకవర్గంలో ఈ నెల 27వ తేదీ నుంచి అన్ని మండలాల్లో పాదయాత్ర కార్యక్రమాలు చాలవుతున్నాయి. కాబట్టి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం, వాస్తవాలు గ్రహించండి. బీజేపీ చేస్తున్నటువంటి మోసాలను ఎండగట్టే కార్యక్రమంతో మీరందరూ కూడా ఏ రాజ్యాంగం అయితే మనకు కల్పించినటువంటి అవకాశాలను, ఏ రాజ్యాంగం అయితే మనకు కల్పించినటువంటి ఆలోచనలను రేకెత్తించడానికి ఇచ్చినటువంటి ఒక స్ఫూర్తిని మనం ముందుగా తీసుకెళ్లి బీజేపీ చేస్తున్నటువంటి మోసాలను ఎండగట్టాలని ఈ జిల్లా ప్రజలకు, తద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి